హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్. ఇవాళ ఇండిపెండెన్స్ డే. వైజాగ్ బీచ్ రోడ్ అంతా 3 రంగుల జెండాతో కలర్ఫుల్గా ఉంది. చాలా ఆర్గనైజేషన్స్ వైజాగ్ బీచ్ రోడ్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఆ విశేషాలు చూద్దాం. స్టే ట్యూన్ విత్ us. అందరికీ నమస్కారం. నా పేరు అపరంజిని, ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ విశాఖ శాటిలైట్ సిటీ. ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా మేము ఈ నేషనల్ ఫ్లాగ్ పట్టుకొని ఆర్కే బీచ్లో ర్యాలీ చేశాం. మా క్లబ్ మెంబర్స్ అందరూ ఎంతో ఉత్సాహంతో పార్టిసిపేట్ చేశారు. Good morning everyone. I am Rotaract Ashish Palle from Rotaract Club of Vizag Champions, currently serving as the secretary of the club from the 2024. I would like to take this opportunity to wish all of you a happy 78th Independence Day. Our club Vizag Champions, along with under the able guidance of Rotaract Club of Vishaka Satellite City and along with the other clubs of Zone 1 of RID 3020, have actively participated in the walkathon of this 75 feet flag, which is an ongoing tradition in our district. So at this opportunity I would like to thank the host club and the Zone 1 for giving us this opportunity. I, along with Rotaract Club of Vizag Champions, on behalf of Vizag Champions, wishing you all once again a very happy 78th Independence Day. Thank you. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. నా పేరు శ్రీధర్ కక్కర్లా. మేము భారత్ బిజినెస్ నెట్వర్క్ తరపు నుంచి ఈ ఫ్రీడమ్ వాక్ చేద్దామని చెప్పి ఈరోజు ఇక్కడ అందరికీ వచ్చాం. ఈ పర్టికులర్ ఈ రోజున 15th ఆగస్ట్ రోజున అందరినీ ఒక్కసారి పొద్దున్నే ఇలాగ ఫ్రీడమ్ వాక్ చేస్తూ అందరినీ కలుస్తూ భారతదేశంలో మన పూర్వీకులు ఎంత శ్రమపడి మనకు భారత స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు, దీన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళందరినీ ఒకసారి స్ఫూర్తిగా వాళ్ళందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మనకి 78 సంవత్సరాలు ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చింది. ఇంకొక 78 సంవత్సరాలు మనం ఏం చేయాలి, మనలో కూడా కొంత స్ఫూర్తి, దేశం కోసం ఒక ప్రేమ, ఔనిత్యం, తర్వాత మన భవిష్యత్తు కోసం మనం కూడా కొద్దిగా మన చేతనంత సాయం మనం చేయాలి అని చెప్పి స్మరించుకుంటూ ఈ ఫ్రీడమ్ వాక్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ 77 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని ఇది 78th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ విధంగా జేసీ వైజాగ్ పారామౌంట్ అలాగే బీబీఎన్ అశోక కలిపి ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఇండిపెండెన్స్ డే వాక్ కాళీమాత టెంపుల్ నుంచి మన వైఎంసీఏ వరకు ఫ్రీడమ్ వాక్ అనేది చేయడం జరుగుతుందండి. మన ఫ్రీడమ్ ఫైటర్స్ని స్మరించుకుంటూ ఇవాళ వాళ్ళు చేసిన త్యాగాలని వన్స్ అగైన్ మనందరూ రిమైండ్ చేసుకుంటూ ఇవాళ ఈ ఇండిపెండెన్స్ డే వాక్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.
నా పేరు రాధాకృష్ణ. మేము బీబీఎన్ అశోక. బీబీఎన్ అంటే భారత్ బిజినెస్ నెట్వర్క్ అండి. ఇదొక బిజినెస్ ఆర్గనైజేషను. ఈరోజు బీబీఎన్ అశోక ద్వారా మేము 78th ఫ్రీడమ్ వాక్ మేము ఈరోజు రన్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఏంటంటే ఈరోజు మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మన భారతదేశం స్వాతంత్రం అనగానే మనకు ఆ రోజు ఫైట్ చేసినటువంటి ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మనందరికీ తెలుసు. అప్పుడు మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒకటే చెప్పాడు, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అన్నాడు. అలాగే మా బీబీఎన్ నుంచి మేము కూడా బిజినెస్ పీపుల్స్ అందరికీ ఒక స్లోగన్ ఇస్తున్నాము. మీరు రండి, మాతో జాయిన్ అవ్వండి, మీ బిజినెస్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. నిజంగా మీ బిజినెస్ మీరు డెవలప్ చేయాలి అని అనుకుంటే ఏకైక ప్లాట్ఫాము భారత్ బిజినెస్ నెట్వర్క్. ఈ స్వాతంత్ర దినోత్సవ రోజు మీరు ఎన్నో మనం ఫ్లాగ్స్ ఇవన్నీ పెట్టుకుని వెళ్తాం. అలాగే మీ బిజినెస్ కూడా మీరు డెవలప్ అవ్వాలి, చేయాలి అనుకుంటే బీబీఎన్ అశోకాని సంప్రదించండి. అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. భారత్ బిజినెస్ నెట్వర్కింగ్ తరఫున మేము ఈరోజు ఫ్రీడమ్ వాక్ అనేది కాళీమాత టెంపుల్ టు పామ్ బీచ్ మేము ఈరోజు చేస్తున్నామండి. ఇది మెయిన్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్కి ఎంతో కొంత మన వంతు ట్రిబ్యూట్ ఇవ్వాలి. సో ఈరోజు అది దానికి సంబంధించిన దినోత్సవం కాబట్టి డెఫినెట్గా ఈరోజు మా తరఫున ఏదైతే చేయాలో సమాజానికి బిజినెస్ పరంగా మనం ఏం చేయగలం అంటే ఇది ఒక ముఖ్య ఉద్దేశంతో దీన్ని ముందు తీసుకురావడం జరిగిందండి. అలాగే బీబీఎన్ ద్వారా కూడా మేము ఇంకా రేపు పొద్దున్న ఇంకా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. ఇండిపెండెన్స్ డే రోజు స్టార్ట్ చేయడం అనేది మా అందరిలో చాలా ఆనందం నిండి ఉన్నదండి. థ్యాంక్ యూ. Hello everyone, very good morning and I'm wishing you happy 78th Independence Day. We have completed our 77 years of independence andi. I'm Lakshmi Kondala. We are from BBN Ashoka andi. Today we are performing a walk, freedom walk from Kalimata temple to Palm Beach andi. This is a tribute and honor to all our freedom fighters and Jai Hind andi. Proud to be an Indian. Thank you. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మాది రోటరీ క్లబ్ ఆఫ్ వైజాగ్ మెట్రో. మనకి 78th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా మా క్లబ్ సభ్యులు అదేవిధంగా కైట్స్ కాలేజ్ సభ్యులతో మేము బీచ్ వాక్ కండక్ట్ చేశాము. కాళీమాత టెంపుల్ నుంచి సబ్మెరైన్ వరకు కండక్ట్ చేశాము. దగ్గర 300 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారండి ఈ ఈవెంట్లో. థ్యాంక్ యూ. అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నమస్తే అండి, నా పేరు కిరణ్ కుమార్. సో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కైట్స్ జూనియర్ కాలేజీ పిల్లలందరూ సో ఈరోజు బీచ్ వాక్ కాళీమాత టెంపుల్ దగ్గర నుంచి ప్రారంభించారండి. సో సుమారుగా 300 మంది విద్యార్థులు పాల్గొంటూ 200 అడుగుల మన నేషనల్ ఫ్లాగ్ని క్యారీ చేస్తూ సో మన ఎంతోమంది స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టిన వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకుంటూ అలాగే రీసెంట్గా మన ఒలింపిక్స్లో మెడల్స్ విజేతలైన వాళ్ళని కూడా గుర్తెచ్చుకుంటూ విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సో అందరికీ కూడా కృతజ్ఞతలు. సో బెస్ట్ విషెస్. సో ఇలాంటి కార్యక్రమం బాగా జరగాలని మన భారతదేశం మన స్వాతంత్ర్యాన్ని గర్వించి ఎంతో స్వేచ్ఛాయుతంగా మనం ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. సో వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. లో ఒక వ్యక్తిని చూశాను, కలర్ఫుల్ బైక్, కలర్ఫుల్ జెండా, అసలు చాలా చాలా వెరైటీగా అనిపించారు. సార్ నమస్తే, మీ పేరేంటి చెప్పండి? నమస్తే సార్, నా పేరు శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఏంటి ఈ స్పెషాలిటీ? మొత్తం మీది పల్సర్ బైక్లో కనిపించట్లేదు, మొత్తం 3 రంగులు ఉన్నాయి. అవును సార్. ఏంటిది? సార్ నాకు దేశం అంటే చాలా భక్తి అండి. దేశం కోసం నేను ఏమైనా చేస్తాను. పైగా ఈ ఫ్లాగ్ని చూస్తే నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. సో నాకు ఇష్టం సార్, నాకు ఇలా చేయడం అంటే చాలా ఇష్టం. గత
నేను 17-18 సంవత్సరాల నుంచి నేను ఇలాగే ర్యాలీ చేస్తున్నాను సార్. ఇలాగే ఇలాగే సో చేస్తున్నాను సార్. మీ ర్యాలీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అవుతుంది? సార్ మాది కాపులప్పుడు విలేజ్ అండి. కాపులప్పుడు విలేజ్ నుంచి స్టార్ట్ చేస్తాను సార్. ఈ బైక్ నేను తయారు చేయాలంటే 1 వీక్ టైం పడుతుందండి సార్. నా వృత్తి నేను పెయింటర్ సార్, పెయింటింగ్ చేసాను బ్రతుకుతాను సార్. వెరీ గుడ్. డైలీ కూలీ మీకు తెలియదు ఏముంది ఎలా ఉంటుంది. సో నాకేంటంటే నాకు ఇష్టం సార్. మన భారతదేశం అంటే నాకు ప్రాణం. భారతదేశం కోసం నేను ప్రాణం ఇస్తాను సార్. ఈ బైక్ తయారు చేయడానికి వారం రోజులు పడుతుందని 1 చెప్పారు. వీక్ టైం పడుతుంది సార్. దేనికి అంత టైం పడుతుంది, ఏంటి దాని స్పెషాలిటీ? సార్ ఇవన్నీ తీసుకొని టేప్తో కట్టకి సైజ్ తీసుకొని అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సార్. పెట్టిన తర్వాత మొత్తం ఫ్లాగ్స్ అన్నీ నేను కొనుక్కోవాలి సార్. మరి అన్నిటికీ డబ్బులు అరేంజ్ చేసుకోవాలి సార్. మా దగ్గర కూలి పని చేసేవాడిని కదా సార్. డైలీ కూలి చేసిన వాళ్ళకి మనకి అంత అమౌంట్ ఎలా వస్తుందండి? ఇలా చేయాలంటే మ్యాక్సిమం 20 నుంచి 25,000 ఖర్చు అవుతుంది సార్. ఒక ఫ్లాగ్ వేస్తున్నకి 1,000 రూపీస్ నుంచి 1,500 పడుతుందండి. మరి అవన్నీ చూసుకోవాలి కదండి. అన్నీ చూసుకొని బండి పక్కన పెట్టేసి ఇవన్నీ కట్ చేసుకొని చేయాలంటే రాత్రి పగల నేను, మా ఫ్రెండ్, మా అమ్మ, మా నాన్న, జస్ట్ మా పిల్లలు, సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కలిపి బైక్ తయారు చేశారు. అందరూ ఫ్యామిలీ ప్రతి ఇయర్ కూడా అలాగే తయారు చేస్తాం సార్. నా కోసం మా అమ్మ, నాన్న, మా మిస్సెస్ గారు కూడా, మా పిల్లలు కూడా బాగా సపోర్ట్ చేస్తుంటారు సార్. మరొకసారి మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇలా ప్రతి సంవత్సరం చేయండి. సో ఇదండి ఇండిపెండెన్స్ డే అట్ వైజాగ్ బీచ్ రోడ్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, వైజాగ్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం మన వైజాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్.